ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా జై తెలంగాణ అనగా చూసినారే మీరు? ఎప్పుడన్నా ఒక్కసారి ఎప్పుడన్నా అమరవీరుల స్తూపం దగ్గర 2 పూలు పెట్టినాడే? ఏనాడన్నా తెలంగాణ అమరులకు 2 పూలన్న పెట్టిండా? ఒక్కనాడు జై తెలంగాణ అన్నోడు కాదు, అమరవీరుల స్తూపం దగ్గర 2 పూలు పెట్టినోడు కాదు. మరి ఇటువంటి వాళ్ళ చేతుల్లో ఈ తెలంగాణ ఉంటే ఏమైతుందో ఆలోచించండి. ఇలా రాకేష్ అయినా మేమందరం మనందరం తెలంగాణ ఉద్యమంలో ఎంతో పోరాటం చేసినాం, జైళ్ళల్లో పడ్డాం, లాఠీ దెబ్బలు తిన్నాం. ఇదే రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకొని వచ్చిండు, ఎవడరా జై తెలంగాణ అంటాడు అని. ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రేపు 10 ఏళ్ళు కాబోతున్నది. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అయ్యే సందర్భంలో హైదరాబాద్ ను జాయింట్ క్యాపిటల్ చేయాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ లో జాయింట్ క్యాపిటల్ ఇంకో 10 ఏళ్ళు పెంచాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మన హైదరాబాద్